వెల్చల దత్తాత్రేయ గారు ఆదిలాబాద్ జిల్లా నీటి మీదికి మాత్రమే పరిమితమై మాట్లాడాల్సింది కోరుతున్నాను. తప్పకుండా అక్క, అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు అక్క. ఆ మైక్ ఆదిలాబాదు జిల్లరా, అది ఎర్రని అడవి మల్లెరా అని చెప్పేసి చాలా ఉద్యమ పోరాటాలు జరిగాయక్క మా జిల్లాలో. మనం గత వారం రోజుల క్రితమే ఆ జిల్లాలో పర్యటించినాం. మనం ఆ ఇంద్రవెల్లి సాక్షిగా రక్తం ఏరులై పారినటువంటి జిల్లా అది. అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డలు ఎన్నో సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల గొంతు కానీ, లేకపోతే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ నేలని తడిపేటువంటి నాయకుడు ఎవరొస్తారని చెప్పేసి ఎదురు చూసినటువంటి రోజులు అవి. తెలంగాణ ఉద్యమం నుంచి తెలంగాణ సాధించిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో ఆదిలాబాద్ జిల్లా ప్రజల యొక్క చిరకాల స్వప్నం అక్క. పెనుగంగ నది అనేటువంటిది గోదావరి నది యొక్క ఉపనదిగా, గోదావరి మా ఆదిలాబాద్ జిల్లాలోని బాసరలోకి ఎంటర్ అయినప్పటికీ ఆదిలాబాద్ జిల్లా పక్క నుండి అలా నిజామాబాద్ ఇటు సైడ్ వచ్చేసింది. కానీ ఆదిలాబాద్ జిల్లాని తడపలేకపోయింది. భౌగోళికంగా ఉన్నటువంటి పరిస్థితుల వల్ల, నిర్మల్ గుట్టల వల్ల ఆ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీళ్లు మా జిల్లాకు రాలేకపోయాయి. కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినటువంటి తొలి సంవత్సరంలోనే మా జిల్లాలో ఉన్నటువంటి చెనాక కోరాట అనేటువంటి ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారక్క. నిజంగా అది 5 దశాబ్దాల కళ. చాలాసార్లు మేము ఆ ప్రాజెక్టు నిర్మాణం కావాలని నేను కాలేజీ విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి పాదయాత్రలు చేసినటువంటి సందర్భాలు కూడా చూసాం. అక్కడే ఉన్నటువంటి కిస్లాపూర్లో ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకొని వచ్చేటప్పుడు ఎప్పుడు మా ఆదిలాబాద్ జిల్లాలో కృష్ణా గోదావరి నది జిల్లాలలాగా మా జిల్లా ఎప్పుడు ఇంత అద్భుతంగా అవుతుంది. ఎందుకంటే గోదావరి నది మహారాష్ట్ర నుంచి నేరుగా మా జిల్లాకి ప్రవహించినప్పటికీ మా జిల్లాని తడపకుండా ఇటువైపు వెళ్ళిపోవడం, మళ్ళీ మహారాష్ట్రలోకి వెళ్ళిపోవడం, ఇటు నిజామాబాద్ జిల్లా సైడ్ నుంచి వచ్చేసి ఇటు ఆంధ్రకి వెళ్ళిపోవడం జరుగుతుందక్క. అయితే ఆ చెనాక కోరాట ప్రాజెక్టు నిర్మాణం పూర్తి స్థాయిలో కేసీఆర్ గారి నాయకత్వంలో జరగడం నిజంగా ఆ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నేను, ఇక్కడే ఉన్నటువంటి మా గురువు గారు, నేను ఏదైతే నియోజకవర్గంలో పుట్టానో అదే నియోజకవర్గం నుంచి వాళ్ళ పెద్ద స్థాయిలో దాదాపుగా 1 hour 15 minutes ప్రసంగించినటువంటి శ్రీధర్రావు దేశపాండే గారి బ్లెస్సింగ్స్తోనే ఇవాళ నేను ఈ విషయం మాట్లాడుతున్నాక సారే నాకు చాలా సమాచారాన్ని ఇక్కడ అందించడం జరిగింది. తెలంగాణలో ఉన్నటువంటి ఆదిలాబాద్ జిల్లాలో దాదాపుగా మిషన్ కాకతీయ ద్వారా 1205 చెరువులను స్థిరీకరించడం వల్ల జిల్లాలో ఉన్నటువంటి సామర్థ్యం 50,000 ఎకరాలకి కేవలం నీరు ప్రవహించేదాకా ఈ చెరువుల పూర్తి కావడం వల్ల దాదాపుగా 1,80,000 ఎకరాలకు నీరు అందుబాటులోకి వచ్చిందాక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదిలాబాద్ జిల్లాలో చాలా ప్రాజెక్టులు శంకుస్థాపనలు చేసి అక్కడ శిలాఫలకాలకి పరిమితమైన సందర్భంలో ప్రాజెక్టులను పూర్తి చేయకుండా గడ్డెన్న వాగనేటువంటిది మాకు ఈ నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి బైసా ముదులు ప్రాంత ప్రజలకు చాలా పెద్ద ఎత్తున సాగులోకి తీసుకొచ్చినటువంటి ప్రాజెక్ట్ అక్క. కానీ పునరావాసంకు సంబంధించినటువంటి నిధులు ఇవ్వకుండా 20,000 కోట్లు కేసీఆర్ గారు అధికారంలోకి రాగానే పునరావాస నిధులు కేటాయించి ఆ లోటత్తు ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలను తరలించి దాదాపుగా 14,000 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించిండక. దానివల్ల ఇప్పుడు నిజంగా బోతు ముదోల్ ఆ బైసా ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో ముఖ్యంగా సాగునీరు అనేటువంటిది అందుబాటులోకి వచ్చిందాక దాని కింద ఉన్నటువంటి 29 చెరువులను నింపుకోవడం వల్ల తొలిసారి కేసీఆర్ గారి ప్రభుత్వంలో 2016లో పూర్తి స్థాయిలో ఈ 29 చెరువులను నింపుకోవడం జరిగిందాక ఆ జిల్లా ప్రజల కళ్ళల్లో ఆనందాన్ని కూడా చూసిన వాళ్ళమైనమక్క. మత్తడి వాగు ప్రాజెక్ట్ అక్క మా గ్రామానికి పక్కనే ఉంటుంది. మా గ్రామం నుంచి 3 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. అది వడ్డాడి దగ్గర నిర్మాణం జరిగింది. ఆ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాం. దాంట్లో తీవ్రమైన అన్యాయం. ఎందుకంటే ప్రాజెక్టు కట్టారు, కాలువల నిర్మాణంలో మాత్రం నిర్లక్ష్యం వహించినటువంటి గత ప్రభుత్వాల దృష్టికి జిల్లాలో ఉన్నటువంటి సార్ లాంటి వాళ్ళు తీసుకెళ్లి చెప్పడం వల్ల కేసీఆర్ గారు వెంటనే దానికి సంబంధించిన నిర్మాణానికి అయ్యేటువంటి 7 కోట్ల నిధులను విడుదల చేసి 34 లక్షల ఎకరాలకు సాగునీరు అందే 34,000 ఎకరాలకు సాగునీరు అందే విధంగా 2 కాలువలు పూర్తి చేశారక. కుడి కాలువనేమో 34,000కు, ఎడమ కాలువనేమో 12,000 ఎకరాలకు సాగునీరు అందిస్తూ ఉంది. ఇవాళ మా పక్కన ఉన్నటువంటి ఆ గ్రామం వల్ల మా గ్రామంలో కూడా ఆ ప్రాజెక్టు వల్ల నీటి భూగర్భ జలాల యొక్క శాతం వివత్తున పెరిగిందాక మా వాళ్ళు భూముల్లో బోర్లు వేసుకొని కూడా 3 పంటలు పండించుకుంటా ఉన్నారు. అలాగే ర్యాలీ వాగ్ అనేటువంటిది కొమురం భీం ప్రాజెక్టు మనం పేరు మార్చుకున్నామక. అటవీ చట్టాల ప్రకారం అక్కడ ఉన్నటువంటి 161 ఎకరాలకు 161
ఎకరాల భూమి అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి అనుమతులకు నిరాకరించడం వల్ల కేసీఆర్ గారు వెంటనే స్పందించి దానిపై వేగంగా దానికి అనుమతులు రావాలని చెప్పేసి స్పందించి 2018లో పూర్తి చేసి దాదాపుగా 45,500 ఎకరాలకు సాగునీరును అందించేటువంటి ప్రయత్నం చేశారక. కొమరం భీమ్ గారు ఏదైతే జల్ జమీన్ జంగిల్ అనేటువంటి నినాదం కోసం పోరాటం చేసిండ్రో ఆ నినాదాన్ని పూర్తి స్థాయిలో నిజం చేసినటువంటి నాయకుడిగా కేసీఆర్ ఆదివాసీ బిడ్డల మనసుల్లో నిలిచిపోయాడక. అట్లాగే నీల్వాయి ప్రాజెక్ట్ అని చెప్పేసి మనకు తెలుసక్క. దానివల్ల ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నిర్మాణ పనులను గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడం వల్ల కేసీఆర్ గారి ప్రభుత్వం నీటిని నిల్వ చేసినటువంటి 2,000 ఎకరాల నిర్మాణం జరిగిందాక. కానీ కేసీఆర్ గారు దానికి 50,000 కోట్లు కేటాయించి దాన్ని 50 కోట్లు కేటాయించి 11,000 ఎకరాలను అందుబాటులోకి తీసుకొచ్చి మా ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మరొక ప్రాజెక్టుని పూర్తి చేశారు. ఇంతకుముందు మనం చెప్పామాక చెనాకా కోరాటా ప్రాజెక్ట్ అనేటువంటిది ఆదిలాబాద్ జిల్లాకి మణితునకగా మిగిలింది. 50,000 ఎకరాలు దానికి పరిధిలోకి సాగులోకి వచ్చాయి, ఆయకట్టు సాగులోకి వచ్చాయి. దానికి నిజంగా నేను ఆదిలాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఆ జిల్లా ప్రజల రైతుల యొక్క రుణాన్ని తీర్చుకున్నటువంటి నాయకుడిగా చిరకాలం ఉండిపోతారక. ఎందుకంటే మహారాష్ట్ర ప్రభుత్వంతో ఎడతెరిపి లేని పోరాటం ఉండేది మా జిల్లా ప్రజలకు. ఎప్పుడు ఆ ప్రాజెక్టు పూర్తవుతుందా, ఎప్పుడు ఈ జైనత్ బేలా తాంసీ మండలాల్లో ఉన్నటువంటి దాదాపుగా 50,000 ఎకరాలకు నీరు రావాలనేటువంటి పోరాటాన్ని ఎన్నో సందర్భాల్లో రైతులు ఉద్యమించినప్పటికీ పూర్తి కాలేదు. కేసీఆర్ గారు ఇమీడియట్గా 1 ఇంచు తగ్గితే ఏం కుంపలే మునిగిపోయే ప్రాజెక్టు ఎత్తు విషయంలో మీరు ఎందుకు అంత పంతాలకు పోతున్నారని చెప్పేసి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఆ ప్రాజెక్టు నిర్మాణాన్ని సాకారం చేసినందుకు సార్కు నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నామక్క. శ్రీరామ్ సాగర్ డ్యామ్ నిర్మాణం తర్వాత నీరందక ఆయకట్టు మొత్తం కూడా సదర్మట అనేటువంటి ప్రాజెక్టు అందుబాటులోకి రాకుండా పోతే అది కాలువలన్నీ కూడా నిర్వీర్యమైపోయి శిథిలావస్థకు చేరుకుంటే కేసీఆర్ గారు దాని మీద వెంటనే స్పందించి అధికారంలోకి వచ్చిన తర్వాత గోదావరి ఎడమ వైపున ఉన్నటువంటి నిర్మల్ జిల్లాకి అలాగే కుడివైపున ఉన్నటువంటి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి 2 కాలువను శరవేగంగా పూర్తి చేసి దాన్ని గంగాల ప్రాజెక్టుతో అనుసంధానం చేసి ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి 2 జిల్లాలను సస్యశ్యామలం చేసినటువంటి పరిస్థితి మనం చూసామక్క. బాసర ఐఐటి పేరుకే ఎస్టాబ్లిష్ చేసినటువంటి బాసరలోనే గోదావరి నది తొలిసారిగా తెలంగాణ జిల్లాలో ప్రవహిస్తున్నప్పటికీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి IIIT విద్యార్థులకు తాగునీరు లేక ఇబ్బందులు పడుతుంటే కేసీఆర్ గారు వేగంగా బాసర చెక్ డ్యామ్ను నిర్మించి 33 కోట్లతో దాన్ని పూర్తి చేసి ఆ విద్యార్థులందరూ కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇవి చెప్పుకుంటూ పోతే కేసీఆర్ గారివి చాలా పెద్దయ్యాక నిర్మాణాలు మాత్రం శంకుస్థాపనలు మాత్రం పెద్ద ఎత్తున చేసి ఆధునీకరణ విషయంలో నిర్లక్ష్యం చేసినటువంటి గత ప్రభుత్వాలను కేసీఆర్ గారు గుర్తించినటువంటి వెంటనే నిర్మాణంలో అవి ఆధునీకరణ లేకపోవడం వల్ల శిథిలావస్థకు చేరినటువంటి సాత్నాల ప్రాజెక్టుకు దాదాపుగా 28 కోట్లు కేటాయించి 24,000 ఎకరాల ఆయకట్టుని సాగులోకి తీసుకొచ్చినటువంటి ఘన చరిత్ర మన కేసీఆర్ గారికి దక్కుతుంది. అలాగే స్వర్ణ అనేటువంటి ప్రాజెక్టు విషయంలో కూడా 16 కోట్లు విడుదల చేసి 3 చెక్ డ్యామ్లను వేగంగా నిర్మించి 8,400 ఎకరాల సాగునీటిని అందుబాటులోకి తీసుకొచ్చారు, ఎకరాలను సాగులోకి తీసుకొచ్చారు. వట్టి వాగు కావచ్చు, చెలిమల వాగు కావచ్చు, కడెం వాగు కావచ్చు, సరస్వతి కాలువ కావచ్చు, సదరమట కాలువ కావచ్చు, ఈ అన్ని ప్రాజెక్టుల మీద పూర్తి స్థాయిలో ప్రతి తెలంగాణలో ఉన్నటువంటి ఉమ్మడి 10 జిల్లాలలో ఏ నది ఎక్కడ ప్రవహిస్తుంది అనేటువంటి తెలిసినటువంటి ఒక భౌగోళిక జ్ఞానంలో దిట్టైనటువంటి కేసీఆర్ సారథ్యంలోని వాళ్ళ ఆదిలాబాద్ జిల్లా ఇంత సస్యశ్యామలమైందాక ఈ సహకారం అందించినటువంటి గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ దత్తు, చాలా ఎక్సలెంట్గా ఓన్లీ సబ్జెక్ట్ బ్యూటిఫుల్గా చెప్పినందుకు